ఇంటికి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చేసేసారు. అలాగే యాజ్ ఎ ఎమ్మెల్యే పార్టీలు చూడకుండా ప్రతి లబ్ధిదారుడికి అదే విధంగా మనం ఇనిషియేటివ్ తీసుకున్నాం. అవే కాకుండా గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ లేదా గడప గడప ద్వారా చేసిన డెవలప్మెంట్ కానీ ప్రతి చోట కూడా చేసుకుంటూ వెళ్ళాం. మిగిలినవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. మన కృష్ణ సముద్రం నటువులో వర్క్ జరుగుతుంది, జరుగుతుంది. అవి కాకుండా ఈరోజు మేము కొత్తగా వెళ్ళి ఓటేయండి అనే పరిస్థితి చెప్తే వేసేది కాదు. ఎందుకంటే లోకల్ గా మీకు తెలుసు ఎవరెవరు మన వాళ్ళు, ఎవరెవరు న్యూట్రల్స్, ఎవరెవరు పక్కా తెలుగుదేశం. మనకి ఎన్ని పథకాలు ఇచ్చినా కొంతమంది మైండ్ సెట్ టీడీపీ అనే ఉంటుంది. మనం మార్చలేదు. మాకు ఏం రాకపోయినా పర్లేదు, మాకు ఆ పార్టీ ముఖ్యం. మీరు అన్ని మాకు ఇచ్చినా మాకు ఆ పార్టీ ముఖ్యం అనే వాటి భగవంతుడు కూడా మార్చలేడు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి. అలాంటి వాళ్ళ లిస్ట్ తీసి పక్కన పడేసి మన పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళు, మనమంటే అభిమానం ఉన్న వాళ్ళు, అలాగే ఎలక్షన్ అప్పుడు కొంతమంది ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓటు వేయాలి అంటే మేము ఓటు వేసినోడు గెలిచినాడని చెప్పుకోవడానికి కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని మీరు మాట్లాడుకొని కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము వచ్చే లోపల ఎలక్షన్ ప్రచారం మీరు ఒక్కసారి మీ దగ్గర సచివాలయం ఉంటుంది లిస్ట్, ఎవరెవరికి ఏం బెనిఫిట్స్ వచ్చినాయి అనేది. ఆ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మీకు ఇన్ని బెనిఫిట్స్ ఎవరైనా చేసినారా, మేమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అడ్డం పడలేదు కాబట్టి మీకు అన్ని జరుగుతున్నాయి. అదే జన్మభూమి కమిటీ లాగా మేము అడ్డం పడుకొని అది చేయకూడదండి అని చెప్తే మీకు వచ్చుండేది కాదు. కాబట్టి మీకోసం మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు మా కోసం మీరు జగనన్నకి రోజుకి ఓటు వేయాలనేది మీరు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక 5 minutes కూర్చొని అందరినీ కూడా మాట్లాడి కన్విన్స్ చేసుకుంటే మేము ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా మాకు పాల్గొనే అవకాశం ఉంటుంది. లేదంటే మేము వచ్చి ఊరికే చెప్తే అది అవ్వదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయారంటే మళ్ళీ కష్టం. కాబట్టి ఈ 1 week టైంలో మీరందరూ చాలా యాక్టివ్ అవ్వాలి. మనకి అన్ని మండలాల్లో మీరు చూస్తుంటారు, గ్రూప్స్ లో పెడుతున్నారు. ప్రతి మండలంలో కూడా ఎవరి పంచాయతీ ఎవరి విలేజ్ లో వాళ్ళు తిరుగుతూనే ఒక మెయిన్ కమిటీ మండలం అంతా తిరుగుతూ ఎక్కడైనా మన వాళ్ళు అలిగున్నా, మన వాళ్ళు ఏదైనా అసంతృప్తిగా ఉన్నా, మన వాళ్ళకి రావాల్సిన బిల్స్ కానీ సిఎఫ్ఎంఎస్ ఫండ్స్ కానీ లేదా ఏదైనా చిన్న చిన్నవి వాళ్ళు కోరినవి జరగలేదు అని చెప్పి వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడించి అలాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో మేము కన్విన్స్ చేసుకుంటాం. సో దానికి ఒక టీం మండలం అంతా తిరుగుతూ ఉండాలి. మిగతా వాళ్ళు వాళ్ళ విలేజ్ లో ఇప్పుడు ఎస్సీ గారిని ఇంకో మీరే చేసుకోవాలి, మేము వచ్చి ఏం చేసేది ఉండాలి. అట్లాగే ఊర్లో వాళ్ళు ఊర్లో చేసుకోవాలి, బీసీ కాలం బీసీ. కాబట్టి అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే ఎవరికి డిస్టర్బ్ ఉండదు, ప్లస్ వర్క్ కూడా ఫాస్ట్ అప్ అవుతుంది. మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అనేది మీకు ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఎలక్షన్ చేయడం ఈజీ అవుతుంది. సో యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది ఈసారి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదో పాత కాలంలో లాగా పోయినామా ఏదో డబ్బులు ఇచ్చేసినామా మంది ఇచ్చేసినామా వాడు వేస్తే వేసినాం లేకపోతే లేదు అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం సిస్టమాటిక్ గా ఏ ఇంటికి ఎంత మందికి ఏమి ఇచ్చామనేది క్లారిటీ ఉంది. అలాంటప్పుడు మీకు మేము మంచి చేశాము, మళ్ళీ మంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మాకు మరో అవకాశం ఇవ్వండి మా మేడంకి జగన్ గారికి అని చెప్పి మీరు అడగడంలో తప్పలేదు. రైట్ ట్రయల్ గా అడగచ్చు. అంతకుముందు అయితే మనం ఎలక్షన్ అప్పుడు పోతే నీళ్లు లేవనో అది లేదు రోడ్డు లేదు డ్రైన్ లేదని తిట్లు తినడమే సరిపోయేది మనకి. కానీ జగనన్న పుణ్యమా అని ఈరోజు ధైర్యంగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఏ పార్టీ వాడైనా కూడా మనపై నీకు ఇది చేసావయ్యా, మీ పార్టీ చేసిందా, మేము చేసినాం, మా జగనన్న చేసినాం, మా మేడం చేసినా చెప్పుకుంటే ధైర్యంగా మీకు ప్రతి ఇంటికి ఉంది. అది చాలేదా? ఇంటికి చేసిన దానికి ఈసారి ఓటు వేస్తే ఇంకా వాళ్ళకి ఏం కావాలో చేస్తాం. అప్పుడు ఇంకోసారి 2009 లో వేయించి ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు చేయండి అనేది కూడా మనం చెప్పాలి. సో అది లీడర్స్ చేతిలో ఉంది. మీరు చాలా టైం ఉంది అనేసి మీరు స్లోగా ఉన్నారనుకో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ఊపి ఇలాగే వెళ్ళాలి. ఇప్పుడు జగనన్న ఇంత మంచి చేసి సిద్ధం సభలు మీరు చూస్తుంటారు. అసలు ఏ విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముఖ్యంగా లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా వస్తేనే కదా లక్షలాది మంది వస్తారు మీటింగ్ కి. చంద్రబాబు నాయుడు మీటింగ్ మనం చూస్తారు, 2000 మంది కూడా రాలేని పరిస్థితి.
ఏంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిస్తేనే 2000-2500 మంది రాలా. మీరు చూసింటారు వీడియోలు, ఫోటోలు. మరి లక్షలాది మంది వస్తున్నారు అంటే దేనికి వస్తారు? ఊరికి ఎవరు రారు కదా. అభిమానం. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగనన్న కానీ పేద ప్రజలు అంటే వాళ్ళ కుటుంబానికి ఎంత ఇష్టమో, వాళ్ళ కోసం వీళ్ళు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా కొత్త కొత్తవి తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేస్తున్నారు అని వాళ్ళ మీద అభిమానం. ఇప్పుడు మళ్ళీ జగనన్న ఏం అనౌన్స్ చేస్తాడు మేనిఫెస్టో అని అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో అది కూడా మనకి యాడెడ్ ఫ్లేవర్. ఎందుకంటే జగన్ గారు చెప్తే చేస్తాడు కాబట్టి ఏం చెప్తాడు అనేది కూడా అందరికీ ఆతృత ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోడు. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా చేయలేదు. వేరే వేరే పరిస్థితుల వల్ల గెలిచాడే కానీ ఆయన సొంత చరిష్మతో గెలవలే. ఆయన ఫస్ట్ ఏమో ఎన్టీఆర్ ని వెన్నుపోటు పెంచి తెచ్చుకున్నాడు. రెండోసారి ఏమో వాజ్పేయి గారి వేవ్లో వచ్చాడు. మూడోసారి మోడీ గారి వేవ్లో 2014లో వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్ అయినా ఎందుకు ప్రజలు నమ్మారంటే 2014లో మన వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో మీటింగ్ పెట్టి ఏమేమి చేస్తామో అన్ని ప్రామిస్ చేసి కూడా అంత పవర్ఫుల్ గా అక్కడ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా మన రాష్ట్రానికి రావాల్సిన ఏమీ తీసుకురాలేదు. రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లో ముంచేశాడు, నష్టపరిచాడు. ప్లస్ వాళ్ళు స్కామ్లు చేసి దోచుకుని ఈ మధ్య కేసుల్లో ఎదుర్కొన్నారు. ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నది అందరూ గమనించారు. కాబట్టి ఆ కాంబినేషన్ ని ఇప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ చూసేశారు. వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నప్పుడు ఇక్కడ అక్కడ కంబైండ్ ఎలక్షన్కి వచ్చి పవర్ లో ఉండి కూడా చేయనోడు ఇప్పుడు ఏం చేయగలడు అని. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. 2014లో గెలిచారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా అవుతుంది ఏమన్నా భయం మీకు అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన మీటింగ్ మీరు చూసారు. నాకు తెలిసి మోడీ గారి జీవితంలో ఆయన మీటింగ్స్ లో వరస్ట్ మీటింగ్ ఇదే ఉంటుంది, చంద్రబాబు నాయుడుతో కూర్చొని. కాబట్టి అక్కడే మోడీ గారికి కూడా అర్థమై ఉంటుంది జగనన్న చరిష్మా ఏంటి, చంద్రబాబు నాయుడికి ప్రజల్లో ఏ విధంగా ఆశ్రయించుకుంటున్నారు అని. వైజాగ్ మీటింగ్ చూస్తుంటారు జగనన్నతో మోడీ గారు. అంత పబ్లిక్ లోనే అన్న ధైర్యంగా అడిగారు. మనకి రావాల్సిన అన్ని కూడా అడిగారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన మెజారిటీ అమౌంట్ కూడా తీసుకొచ్చింది జగనన్నే. మనకి ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రావాల్సిన లోటు బడ్జెట్ ఉందో అది మొత్తం కూడా జగనన్నే తీసుకొచ్చారు, మీ అందరికీ తెలుసు. అలా చాలా విషయాల్లో అన్న వెళ్ళి కూర్చొని మనకు రావాల్సిన అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి చేయిస్తున్నారు. సో భవిష్యత్తులో కూడా మనం బీజేపీకి సపోర్ట్ చేయకుండా వాళ్ళతో కలిసి వెళ్ళకుండా కూడా ఇతని పరిపాలన, ఇతని పారదర్శకత్వం అండ్ ప్రజల్లో జగనన్నకు ఉన్న అభిమానం, కోవిడ్ టైంలో ముఖ్యంగా అన్నం తీసుకున్న ఆ స్టెప్స్ అవన్నీ కూడా చాలా ఆయన ఇంప్రెస్ అయ్యారని ఆయన అనేక సందర్భాలు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ జగనన్న ఇక్కడ వస్తున్నారు. అదే సమయంలో మనం ఇక్కడ గెలవాలి, మంచి మెజారిటీతో గెలవాలి. ఎందుకంటే 1500 అని చెప్పి ప్రతి ఒక్కరు బెదిరించడం స్టార్ట్ చేస్తారు. ఆ బెదిరింపులు ఇంకా ఫ్యూచర్ లో మనకు ఉండకుండా మీరందరూ కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా కష్టపడ్డారో అలా కష్టపడితే ఖచ్చితంగా మనం 20,000 మెజారిటీ దాటేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తిరిగి నేను చూసాను. గతంలో 30-35 ఏళ్లలో ఎప్పుడు జరగనటువంటి విధంగా మున్సిపాలిటీలో కానీ, రూరల్ లో కానీ ప్రతి చోట కూడా మన వాళ్ళని మనం గెలిపించుకోగలిగాము అంటే టీం వర్క్. పాలిటిక్స్ అంటేనే టీం వర్క్. నేనేదో 1000 ఓట్లు ఇచ్చేస్తానంటే అదంతా ఈ కాలంలో కుదరదు. ఎవడనగా ఎవరికి రాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకొని మీరంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో అందరినీ కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి మెజారిటీ వస్తుంది. జగనన్న దగ్గర కూడా మనకి గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు చేసిన అభివృద్ధి కన్నా ఇంకా కూడా మనం ఎక్కువ కూడా మన నియోజకవర్గానికి చేసుకుని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునే అవకాశానికి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా మీ విలేజెస్ లో, పంచాయతీస్ లో మార్నింగ్ ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ అందరినీ కలుస్తూ మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటే మేము వచ్చే టైంకి
ఒక వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ వల్ల అందరూ స్తబ్దతగా అయిపోయారు. కోడ్ వచ్చేసింది, ఏ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేయలేము. సో ఏ కార్యక్రమానికి వాళ్ళు బయటికి రాలేరు. కాబట్టి ఆ స్తబ్దత పోవాలి అంటే అది మీ వల్లే అవుతుంది. సో ఇది అందరూ కూడా మీ ఇంట్లో మీ అక్కో మీ చెల్లో నిల్చుంటే ఎమ్మెల్యేగా మీరు ఎలా అందరినీ కన్విన్స్ చేసి మాట్లాడతారో ఆ విధంగా అందరూ మాట్లాడాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు.